అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వ్యాకరణాంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఆ నుంచి ఔ వరకు ఉన్న అచ్చులను ఏమంటాము? ఆప్షన్స్: సరళములు, పరుషములు, స్వరములు, దీర్ఘములు. ఏమంటామంటే ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి అచ్చులని స్వరములు అనేది ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్. స్వరములు అంటారు. ఇక్కడ సరళములు అంటే ఏమొస్తుందంటే తేలిగ్గా పలికేటటువంటి అక్షరాలు. ఏవిరా అంటే గజడ దబ సరళములు. అదేవిధంగా పరుషములు అంటే ఏమొస్తుందంటే కఠినంగా పలికేటటువంటివి. ఏవిరా అంటే కచట తపలను పరుషాలంటాం, గజడ దబలను సరళాలంటాం. ఇక దీర్ఘములు అంటే ఆ, ఈ, ఊ, ఏ ఇవన్నీ కూడా మనకు దీర్ఘాలకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి అచ్చుల్ని ఏమంటామంటే స్వరములు అని అంటాం. తర్వాత రెండవ ప్రశ్న, కా నుంచి బండిరా వరకు ఉన్న హల్లుల్ని ఏమంటాము? ఆప్షన్స్: వ్యంజనముల, ఊష్మాలు, ప్లుతలు, స్వరాలు అన్నమాట. ఇక్కడ కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి హల్లుల్ని మనము వ్యంజనములు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఆ వచ్చి కరెక్ట్ ఆన్సర్, వ్యంజనములు. ఇక ఊష్మాలు అంటే ఏమొస్తుందంటే ఉది పలికేవి. సా, షా, సా, హ ఇవన్నీ కూడా ఊష్మాలకు వస్తుంది. అలాగే ప్లుతలు అంటే ఏమంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరించబడేటటువంటివి. ఇవి ఏమేమి వస్తుందంటే ఐ, ఔ అనేది ప్లుతలకు వస్తుంది అనమాట. మూడవ ప్రశ్న, ఈ కింది వానిలో సవర్ణాలను సూచించేది ఏది? సవర్ణాలు సూచించేది ఏది? ఆప్షన్స్: ఆ అనువర్ణానికి ఆనే, ఈ అనువర్ణానికి ఈ, ఊ అనువర్ణానికి ఊ, పైవన్నీ. ఇక్కడ సవర్ణాలు అంటే ఏమంటే అదే వర్ణాలు, అదే అచ్చులు అని అర్థం. ఇప్పటికి మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. పైవన్నీ కూడా, ఎందుకంటే ఆ అనే వర్ణానికి ఆనే చూపిస్తుంది, ఈ అనే వర్ణానికి ఈ చూపిస్తుంది, ఊ అనే వర్ణానికి ఊ చూపిస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ. నాలుగో ప్రశ్న, ఒక్క మాత్రా కాలంలో ఉచ్చరింపబడేవి. ఆప్షన్స్: దీర్ఘములు, హ్రస్వములు, ప్లుతములు, వక్రములు. దీనికి ఆన్సర్ వచ్చి ఒక్క మాత్ర, ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడేది ఏదిరా అంటే హ్రస్వములు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే దీర్ఘములు వచ్చి 2 మాత్రా కాలంలో ఉచ్చరించేవి, ప్లుతములు వచ్చి 3 మాత్రా కాలంలో ఉచ్చరించేవి అన్నమాట. కాబట్టి మనకు హ్రస్వములు అనేది కరెక్ట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, జ్ఞ, ఇని, అన, న, మ ఈ అక్షరాలను వ్యాకరణంలో ఏమంటాము? ఆప్షన్స్: అనునాసికములు, ఊష్మములు, అంతస్తములు, వర్గయుక్కులు. జ్ఞాయిని, అన, న, మ ఇవి వచ్చి మనం ముక్కుతో పలికేటటువంటి అక్షరాలు. ముక్కు అంటే నాసికం అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చి అనునాసికములు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఆ కరెక్ట్. ఇక ఊష్మములు అంటే ఊది పలికేటటువంటివి అనమాట. శా, షా, సా, హ ఇవన్నీ ఊష్మములు. అంతస్తములు అంటే యా, రా, లా, బ ఇవి వచ్చేసి అంతస్తములు అనమాట. ఇక వర్గ యుక్కులోని దేన్ని అంటామంటే ఒత్తులు ఉన్నటువంటి వాటిని అంతా. ఒత్తు థ, ఒత్తు ధ, ఒత్తు ఘ, ఒత్తు ఝ ఇవన్నీ కూడా మనకు వర్గయుక్కులకి వస్తుంది. తర్వాత ఆరవ ప్రశ్న, తీరము అనేది ఏ పదాలకు పర్యాయ పదం? ఆప్షన్స్: దరి, ఒడ్డు, భూమి, ధర, ఆశా, దశ, పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సరు దరి, ఒడ్డు. తీరం అంటే ఒడ్డు అనమాట, దరి, ఒడ్డు. ఏడవ ప్రశ్న, ఈ కింది వానిలో సంస్కృత సంధి ఏది? ఇక్కడ 4 సంధులు ఉన్నాయి. అందులో సంస్కృత సంధి ఏది, మిగతా 3 తెలుగు సంధులు ఏవి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆప్షన్స్: అకార సంధి, ఉకార సంధి, విసర్గ సంధి, ఎడాగమ సంధి. ఇందులో సంస్కృత సంధికి ఆప్షన్ ఈ విసర్గ సంధి వస్తుందన్నమాట. విసర్గ సంధి కరెక్ట్. అకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధి 3 కూడా తెలుగు సంధులకు వస్తుంది. తర్వాత 8వ ప్రశ్న, అకారానికి ఏవి పరమైతే వృద్ధి సంధి అవుతుంది? ఇక్కడ వృద్ధి సంధి గురించి అడిగారు. వృద్ధి సంధి సూత్రం ఇప్పుడు మీకు గుర్తు రావాలి. ఆప్షన్స్ చూడండి: ఏ ఐలు, ఓ ఔలు, ఈ ఈలు, అ ఆలు. అంటే అంటే ఏమంటే ఇక్కడ
ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ని ఇక్కడ 4లో ఇచ్చినాం. అదే విధంగా ఇది ఈ ఆప్షన్ 3లో ఇచ్చినాం. కాబట్టి ఇక్కడ వృద్ధి సంధికి ఏది కరెక్ట్ గా సరిపోతుంది అంటే ఆప్షన్ ఈ అని మనం చెప్పచ్చు. ఈ 2 వస్తుంది. వృద్ధి సంధి సూత్రం ఏమంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే అర్కారం ఏకాదేశం అవుతుంది. ఇది సూత్రము. కాబట్టి ఈ 2 కూడా మనకి వస్తుంది. తర్వాత 9వ ప్రశ్న, ఏ ఓ అర్లు అనునవి ఏవి? ఏ ఓ అర్ అనేటటువంటివి ఏమి? ఆప్షన్స్ త్రికముల, గుణముల, వృద్ధుల, ఎన్నుల. ఏ ఓ అర్ అనేటటువంటివి ఆప్షన్ సెకండ్ గుణములు. అంటే అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతుంది. ఆ ఏ ఓ అర్లనే మనము గుణములు అంటాం. త్రికములు అంటే ఆ ఈ ఏలు, అవి త్రికములు. తర్వాత 10వ ప్రశ్న, కారకాలు అని వేటికి పేరు? ఆప్షన్స్ ప్రత్యయాలకు, విభక్తులకు, ఉపవిభక్తులకు, నామవాచకాలకు. కారకాలు అని వేటికి పేరంటే విభక్తులకు కారకాలని పేరన్నమాట. 11వ ప్రశ్న, చేత తోడ అనునవి. చేత తోడ అనునవి ఏ విభక్తి ప్రత్యయాలు? ఆప్షన్స్ ప్రథమన, ద్వితీయన, తృతీయన, చతుర్థిన. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు అంటే మనకు డోమువులు అనేది గుర్తు రావాలి. డొమువులు ఏ విభక్తి? ప్రథమ విభక్తి. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ తోడంతో తృతీయ విభక్తి. ఆప్షన్ ఈ వచ్చి ఆన్సర్ ఇది, తృతీయ విభక్తి. కొరకున్కై చతుర్థి విభక్తి. 12వ ప్రశ్న, రోడ్డు మీదకు వెళ్ళకు, ఇది ఏ వాక్యం? ఇక్కడ ఆప్షన్స్ నిషేధార్థకమా, నిశ్చయార్థకం, ఆశ్చర్యార్థకం, సందేహార్థకం. ఈ రోడ్డు మీదకు వెళ్ళకు అని మనం అక్కడ ఏం చేస్తున్నామంటే నిషేధిస్తున్నాం. కాబట్టి ఇది నిషేధార్థకం అనేది కరెక్ట్ ఆన్సర్. రాముడు అన్నం తిన్నాడు, బడికి వెళ్ళాడు, ఇది ఏ వాక్యం? ఆప్షన్స్ సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, ఏది కాదు. ఇక్కడ రాముడు అన్నం తిన్నాడు, బడికి వెళ్ళాడు దేనికి వస్తుంది అంటే సంయుక్త వాక్యం ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సామాన్య వాక్యం అంటే రాముడు అన్నం తిన్నాడు, రాముడు బడికి వెళ్ళాడు. అదే సంశ్లిష్ట వాక్యం అంటే రాముడు అన్నం తిని బడికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చినారు? రాముడు అన్నం తిన్నాడు, బడికి వెళ్ళాడు. కాబట్టి ఇది సంయుక్త వాక్యానికి వస్తుంది. 14వ ప్రశ్న, బెంచీపై నిలబడు, ఇది ఏ వాక్యం? ఆప్షన్స్ ప్రశ్నార్థక వాక్యమా, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, క్రియా ప్రాధాన్య వాక్యం. బెంచ్ పై నిలబడు ఆప్షన్ సెకండ్ విద్యార్థకం కరెక్ట్ ఆన్సర్. 15వ ప్రశ్న, పాప పాలు తాగి నిద్రపోయింది, ఏ వాక్యం? శత్రర్థకం, అప్యర్థకం, క్వార్థకం, ఛేదర్థకం. పాప పాలు తాగి నిద్రపోయింది దేనికి వస్తుంది? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ క్వార్థకం. ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పాప పాలు తాగి నిద్రపోయింది, అయిపోయింది. భూతకాలానికి సంబంధించినంతా కూడా మనకు క్వార్థకానికి వస్తుంది. ప్రజెంట్ జరుగుతూ ఉన్నది వర్తమాన కాలానికి సంబంధించింది శత్రర్థకానికి వస్తుంది. ఇంకా జరగబోయేది భవిష్యత్తుకు సంబంధించినటువంటిది ఛేదర్థకానికి వస్తుంది. జరగబోయేది వచ్చి ఛేదర్థకం, జరుగుతూ ఉన్నది శత్రర్థకం, జరిగిపోయింది క్వార్థకం. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము గుర్తించవచ్చు. 16వ ప్రశ్న, దీప దిక్కులు చూస్తూ సైకిల్ తొక్కుతోంది, ఇది ఏ వాక్యం? క్వార్థకమా, శత్రర్థకమా, ఛేదర్థకమా, ప్రశ్నార్థకమా? ఇక్కడ మనం ముందు ప్రశ్నలోనే చెప్పుకున్నాము వీటి గురించి. క్వార్థకం అంటే భూతకాలం, శత్రార్థకం అంటే వర్తమాన కాలం, ఛేదర్థకం అంటే భవిష్యత్ కాలం అన్నమాట. ఇప్పుడు మనకు ఈ వాక్యం దేనికి సంబంధించిందంటే ప్రజెంట్, చూస్తా అంటేనే తెలుస్తుంది. ఈ వాక్యం మనకు వర్తమాన కాలానికి సంబంధించినటువంటిది. ఏమరా అంటే దీప దిక్కులు చూస్తూ అంటే అటు ఇటు చూస్తూ సైకిల్ తొక్కుతుంది. కాబట్టి ఇప్పుడే జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం శత్రార్థకం కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. 17వ ప్రశ్న, టీచర్ వాళ్ళ అబ్బాయిని బుద్ధి లేదా అని తిట్టిందట, ఇది ఏ వాక్యం? ప్రత్యక్షమా, పరోక్షమా, తటస్థమా, ఏది కాదు. టీచరు వాళ్ళ అబ్బాయిని తిట్టింది, మన వల్ల ఎవరు తిట్టలేదు, మనం ఎవరిని తిట్టలేదు. కాబట్టి ఇది ప్రత్యక్షం అనేది కాదు, మనకు సంబంధించింది కాదు. కాబట్టి ఈ టీచర్ వాళ్ళ అబ్బాయిని బుద్ధి లేదా అని తిట్టింది అనేది ఇది ఏ వాక్యానికి వస్తుందంటే పరోక్ష వాక్యానికి వస్తుందని చెప్పచ్చు. తర్వాత 18వ ప్రశ్న, అది నాచే రచింపబడినది అనే కర్మని వాక్యాన్ని
కర్తరి వాక్యంగా మార్చితే, ఇక్కడ కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యం చేయాలి. మామూలుగా కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యం చేస్తాం. ఇక్కడ రివర్స్లో కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా చేయమని చెప్పారు. ఆప్షన్స్: అది నేను రచింపబడినది. ఆప్షన్ 2, నేను దాన్ని రచించలేదు. దాన్ని నేను రచించాను. అది నాచే రచింపబడలేదు. దీంట్లో అది నాచే రచింపబడినది అనే కర్మనిని కర్తరిగా మారిస్తే ఆప్షన్ ఈ, దాన్ని నేను రచించాను అనేది కరెక్ట్ ఆన్సర్. మత్తేబానికి యతిస్థానం ఎంత అంటే 9, 10, 14, 11. మత్తేబానికి యతిస్థానము ఆప్షన్ ఈ 14 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 10 వచ్చేసి 9 దేనికి రాదు, 10 వచ్చి ఉత్పలమాలకు వస్తుంది, 11 చంపకమాలకి, శార్దూలానికి 13 వస్తుంది. అదేవిధంగా మత్తేబానికి 14 వస్తుంది యతిస్థానం. 20వ ప్రశ్న, ఛందస్సులో హ్రస్వాక్షరాల్ని ఏమంటాము, ఎలా గుర్తిస్తాం? ఆప్షన్స్: గురువులు, లఘువులు, గురు లఘువులు, లఘువులు గురువులు. దాన్ని ఎలా గుర్తిస్తామంటే లఘువులు, ఇది కరెక్ట్ ఆన్సరు. లఘువుని ఇలా గుర్తిస్తాం, గురువుని ఇలా గుర్తిస్తాం అన్నమాట. కాబట్టి ఆప్షన్ సెకండ్ కరెక్ట్. తర్వాత 21వ ప్రశ్న, మాత్రల లెక్కింపులో గురజాడ వ్రాసిన కొత్త ఛందస్సు ఏదిరా అంటే ఆప్షన్స్: నవచాందం, ఘన సహిత చందం, ముత్యాల సరం, వెండి సరం. ఇక్కడ మాత్రల లెక్కింపులో గురజాడ గురజాడ అంటేనే మనకు ముత్యాల సరం గుర్తు రావాలి. ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్. 22వ ప్రశ్న, మనశ్శాంతి ఇది ఏ సంధి? మన ప్లస్ శాంతి, మనశ్శాంతి ఏ సంధి చూద్దాం. ఆప్షన్స్: విసర్గ సంధి, శుత్వ సంధి, జశ్వ సంధి, సరళాదేశ సంధి. ఇక్కడ మనశ్శాంతి విడదీసినామంటే ఎలా వస్తుందంటే మన ప్లస్ శాంతి. మనశ్శాంతి విడదీసినామంటే మన ప్లస్ శాంతి. ఇది ఏ సంధి వస్తుందంటే మొదటి ఆప్షను విసర్గ సంధి కరెక్ట్ ఆన్సర్. విసర్గకు ఇది విసర్గకు సా గాని, షా గాని, సా గాని ఇవి పరమైనప్పుడు ఏమరా ఏర్పడుతుందంటే వాటి యొక్క దిత్వం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మనశ్శాంతి శాకి శావత్తు వచ్చిందనమాట. కాబట్టి ఈ విసర్గకు శాశాసాలు పరమైనప్పుడు వాటి యొక్క దిత్వం ఏర్పడింది. కాబట్టి ఇది విసర్గ సంధి అని చెప్పచ్చు. 23వ ప్రశ్న, చిత్తశుద్ధితో చేసేడి సేవ ఏ అలంకారము? ఆప్షన్స్: వృత్యానుప్రాసాలంకారం, యమకం, లాటానుప్రాసాలంకారం, శ్లేషాలంకారం. దీన్ని వచ్చి మనము లాటానుప్రాసాలంకారం కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఇక్కడ లాటానుప్రాసం అర్థభేదం, శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడినటువంటి పదాల జంట అనేటటువంటిది మనకు వెంటనే వస్తే దాన్ని మనము లాటానుప్రాసం అంటాం. అలాగే వచ్చింది కాబట్టి ఇక్కడ మనం లాటానుప్రాసం అని చెప్పచ్చు. అదే వృత్యానుప్రాసం అయితే వచ్చినటువంటి హల్లు మళ్ళీ రావడమే వృత్యానుప్రాసాలంకారం. ఒక హల్లు పలుమార్లు వచ్చిందంటే అది వృత్యానుప్రాసాలంకారం. అదేవిధంగా యమకానికి ఏమొస్తుందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్థభేదం కలిగి వెంటనే వచ్చిందంటే దాన్ని యమకాలంకారం అని అంటాం. అర్థభేదంతో కూడి వచ్చిందంటే యమకాలంకారం అని అంటాము. అదేవిధంగా శ్లేషాలంకారం అంటే శ్లేషాలంకారానికి మామూలుగా నానార్థాలను కలిగి ఉంటుందన్నమాట. నానార్థాలను కలిగి ఉండేటటువంటి వాటిని శ్లేషాలంకారం అంటాం. కాబట్టి ఈ ప్రశ్నకి మనము లాటానుప్రాసం అని చెప్పవచ్చు. 24వ ప్రశ్న, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. ఈ వాక్యం ఏ అలంకారము? అంటే ఇక్కడ 2 పదాలకి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు. అంటే రాజుని కీర్తిమంతుడు అంటున్నారు, చంద్రుడిని కాంతిమంతుడు అంటున్నారు. ఆప్షన్స్: దృష్టాంతమా, అతిశయోక్తిన, స్వభావోక్తిన, శ్లేషాలంకారమా. అంటే వాక్యంలో ఉండేదానికి బింబ ప్రతిబింబ భావం ఉన్నచో అది దృష్టాంతలంకారానికి వస్తుంది. ఓ రాజా నీవే రాజుని కీర్తిమంతుడు అంటున్నారు, చంద్రుని కాంతిమంతుడు, 2 బింబ ప్రతిబింబ భావాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది మనకు దృష్టాంతలంకారం అని చెప్పవచ్చు. ఆప్షన్ ఆ దృష్టాంతం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక అతిశయోక్తి తీసుకున్నామంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసి చెప్పడం, గోరంతని కొండంతలు చేసి చెప్పడమే అతిశయోక్తి. అదేవిధంగా స్వభావోక్తి తీసుకుంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం స్వభావోక్తి. శ్లేషాలంకారం తీసుకున్నామంటే నానార్థాలు ఎక్కువ కలిగి ఉన్నదంటే శ్లేషాలంకారం అది.
25వ ప్రశ్న, ఉపమాన ఉపమేయములకు అభేదం అంటే భేదం లేనట్టు చెప్పడం ఏ అలంకారం అన్నారు. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం. ఇక్కడ ఆప్షన్స్ ఉపమాలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారమా, రూపక అలంకారమా, అర్ధాంతరన్యాస అలంకారం. ఈ నాలుగిట్లో ఏది అంటే ఇక్కడ అభేదం అంటే భేదం లేనట్టు అని వచ్చిన వెంటనే మనకు రూపకాలంకారం గుర్తు రావాలి. ఆప్షన్ ఈ వచ్చి కరెక్ట్ ఆన్సరు. ఉపమాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం అనేది ఉపమాలంకారం. అదేవిధంగా ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం వచ్చి ఉత్ప్రేక్ష అలంకారానికి వస్తుంది. ఇక రూపకం అంటేనే అభేదం చెప్పడం అంటే భేదమే లేనట్టు చెప్పడం అన్నమాట. అర్ధాంతరన్యాస అలంకారం అంటే సామాన్యాన్ని విశేషణంగాను విశేషణాన్ని సామాన్యంగాను చెప్పడం. దీన్ని అర్ధాంతరన్యాస అలంకారం అని అంటారు. కాబట్టి మనకి ఈ ప్రశ్నకి ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం అనేది రూపక అలంకారం అనేది వస్తుంది. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.